శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 71వ అధ్యాయము సంకష్ట చతుర్థి వ్రత ఉద్యాపనము. వ్రతము పూర్తి చేసిన తర్వాత ఉద్యాపన చెయ్యాలి. అది మొదటి నెలలో కానీ 5వ నెలలో కానీ 7వ నెలలో కానీ చెయ్యాలి. పూర్వోక్త విధానముగా పూజ చెయ్యాలి. సర్వతోభద్ర మండపం నానా వర్ణములతో ఏర్పరిచి దానిపై కలశము నుంచి వస్త్రాధికంచే అలంకరించి దానిపై గణేశమూర్తిని ఉంచి నానా విధ ఉపచారములతో పూజ చెయ్యాలి. చివరన తిథికి దేవతకు చంద్రునకు పూర్వం చెప్పిన రీతిని అనగా తిథికి దేవతకు ఒక్కొక్కసారి చంద్రునకు 7 మారులు అర్ఘ్యప్రదానం చేయాలి. పిదప గణేశమూర్తికి నానావిధ భక్ష్య భోజ్యములు నివేదించాలి. ఆచార్య ఋత్విగ్వరణ చేసి గణానాం అనే మంత్రం చేగాని లేక మూలమంత్రం చేగాని 10,000 లేక 1000 లేక కనీసం 108 మార్లైనా హోమం చేసి తుదకు పూర్ణాహుతి చేసి వసోద్ధారం కూడా నిర్వర్తించి హోమం సమాప్తం చెయ్యాలి. పిదప బ్రాహ్మణ సంతర్పణం చేసి వారిని తాంబూల దక్షిణలతో సంతృప్తిపరిచి ఆచార్యుని పూజించి వస్త్రములు ఫలములతో కూడిన వాయనము ఇవ్వాలి. పాయసంతో నింపిన శూర్పము అనగా 2 ద్రోణముల పరిణామం గల పాత్రను ఎర్రని వస్త్రంతో చుట్టి బంగారంతో చేసిన గణేశమూర్తిని దక్షిణతో కూడా దానం ఇవ్వాలి. వ్రతం పూర్తయిన పిమ్మట 1 కుంచెడు నువ్వులు దానం చేయాలి. పిదప దూడగల కపిలవర్ణం గల పాడి ఆవును ఆచార్యునకు దానం ఇవ్వాలి. ఆ తర్వాత బ్రాహ్మణులను ఉద్దేశించి విఘ్నేశ్వర ప్రియతాం అంటే విఘ్నేశ్వరుడు తృప్తిపడుగాక అని క్షమాపణ చెప్పుకోవాలి. ఇలా వ్రతం చేసి ఉద్యాపన చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం లభిస్తుంది. ఈ వ్రతం కృతవీర్యుని తండ్రికి బ్రహ్మ లోకోపకారం కొరకు చెప్పగా అది కృతవీర్యుని తండ్రి కృతవీర్యునకు తెలియచేశాడు. కార్త్యవీర్యుడు తండ్రి చెప్పినట్టు తూచా తప్పక విధి ప్రకారం వ్రతం చేసి పరమోత్కృష్ట గణేశ మహామంత్రము జపించి హోమం తర్పణం బ్రాహ్మణ సమారాధన సలిపి అంతేకాక దీనులకు అన్నదానం చేసి అందరినీ సంతుష్టిపరిచాడు. తపోనిష్ఠులు వాక్సిద్ధి గల బ్రాహ్మణులు రాజును ఆశీర్వదించారు. వారి ఆశీర్వాద బలం వల్ల రాణి అచిరకాలంలో గర్భవతి అయింది. నెలలు నిండాక ఒక శుభలగ్నంన కొడుకు పుట్టాడు. పుత్ర జననోత్సాహంతో రాజు దానాలు చేశాడు. పుత్రుడికి ఆయా కాలాలను అనుసరించి ఉపనయన వివాహాది సంస్కారాలు జరిపి యుక్త వయసు రాగానే పట్టాభిషేకం చేసి ఐహిక భోగాలు అనుభవించిన తర్వాత రాజు గణేశలోకం పొందాడు. యత్రాస్తి భోగో నచ తత్ర మోక్షః యత్రాస్తి మోక్షో నచ తత్ర భోగః విఘ్నేశపాదద్వయ సేవకానాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. విఘ్నేశపాదద్వయ సేవకానాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. భోగమున్న చోట మోక్షం లేదు, మోక్షమున్న చోట భోగం లేదు. కానీ వినాయక పాద పద్మ సేవకులకు ఇహంలో భోగం పరంలో మోక్షం 2 వాళ్ళ చేతిలో ఉంటాయి. 71వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 72వ అధ్యాయము కృతవీర్యుని వ్రతఫలము. శూరసేన మహారాజు ఇంద్రుణ్ణి ఇలా అడిగాడు: మహేంద్ర, వ్రతమాచరించిన కృతవీర్యునకు పుత్ర సంతతి కలిగిన వైనం విపులంగా చెప్పు అని. అప్పుడు మహేంద్రుడు ఆ వృత్తాంతం ఇలా వివరంగా చెప్పాడు. గణపతి అనుగ్రహం వలన
రాణి గర్భవతి అయింది. నెలలు నిండాక ఆమెకు మగ శిశువు జన్మించాడు. కానీ వాడు కాళ్ళు చేతులు లేకుండా 2 మెడలతో పుట్టాడు. అంగవైకల్యంతో వికృత రూపంతో పుట్టిన పుత్రుణ్ణి చూసి తల్లి బావురుమని ఏడ్చింది. అయ్యో, అంగవిహీనుడైన అవిటివాడు పుట్టాడేమిటి? ఆ స్వామి గజానండు కురూపి అయిన కుమారుణ్ణి ప్రసాదించాడే. ఇటువంటి పిల్లవాడిని కండం కంటే కొడ్రాలుగా ఉన్నా సరిపోయేది. నా పూర్వజన్మ పాపం పండి నాకు మరణం సంభవించినా బాగుండేది అని పరిపరి విధాల పరితపించింది రాణి. అలా రాణి నెత్తి నోరు మొత్తుకుంటూ ఏడుస్తూ ఉంటే ఆమె పరిచారికలు కూడా బిగ్గరగా దుఃఖించారు. అంతఃపురంలోని రోదనలు విని రాజు మంత్రులు దుఃఖించారు. అంతఃపురంలోని రోదనలు విని రాజు మంత్రులు అందరూ అక్కడికి వచ్చి చేరారు. నగరవాసులు అంతఃపురం ముందు గుమికూడారు. రాజుకు అంగవైకల్యంతో పుత్రుడు పుట్టినందుకు పురజనులంతా పరితాపం చెందారు. అంత రాజు, ప్రభు గజానన, నాపై నీకు ఇలాంటి దయ కలిగిందేమిటి? నిన్ను స్మరిస్తేనే పాపాలు పోతాయి కదా. మరి నా గాథే ఇలా మారింది. నేను చేసిన జప ధ్యాన హోమాదులన్నీ నిష్ఫలమైపోయాయి. విధి బలీయమైనది. పురుష ప్రయత్నం అంతా వృధా. ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో కదా. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లయింది నా బతుకు. చివరకు వికలాంగుడు కలిగాడు అని అమితంగా దుఃఖించాడు. అప్పుడు మంత్రులు, ప్రభువు మీరు ఇలా కుంగిపోకూడదు. కాగలది కాకమానదు. కర్మగతిని ఎవడు అడ్డగలడు? రాముడంతటి వాడు మాయలేడి వెంటపడ్డాడు. ధర్మరాజుకు జూదం చెడ్డదని తెలియదా? తెలిసి కూడా జూదంలో ఓడి అడవుల పాలయ్యాడు. కాబట్టి మీరు ధైర్యం వహించాలి రాజా. చెట్టును పూచిన పువ్వు పిందెగా మారి కాలానుగుణంగా కాయయి, పక్వానికొచ్చాక పండయి, పండురాలి విత్తనమై అది మొలకెత్తి వృక్షంగా మారుతుంది. అలాగే మీ బిడ్డడు కూడా కాలక్రమాన పూర్ణ అవయవభూషితుడు కాగలడని మాకు తోస్తున్నది అని మంచి మాటలతో రాజును ఓదార్చారు. మంత్రుల పలుకులు రాజుకు ఊరట కలిగించాయి. మీ నోటి వాక్యాన అలాగే జరిగితే ఇంకా కావలసిందేముంది అని చెప్పి రాణి దగ్గరకు వెళ్ళి, మనం ఎంత దుఃఖించినా ఏం ప్రయోజనం అని ఆమెను ఊరడించి బ్రాహ్మణులను పిలిపించి మనసు కుదుటపరుచుకొని గణేశ పూజ, పుణ్యాయవచనం, అభ్యుదాయక కర్మ చేసి అనేక దానాలు చేశాడు రాజు. తర్వాత బంధుమిత్రులకు బహుమానాలు పంచాడు. పురంలోని ప్రతి ఒక్కరికి చక్కెర, తాంబూలం పంచిపెట్టాడు. 11వ రోజున పురిటి శుద్ధి నాడు బాలసార చేసి కుమారునకు కార్త్యవీరుడని నామకరణం చేశాడు. గ్రామ సంతర్పణ కూడా చేశాడు. ఇలా 12 గడిచాయి. ఒకనాడు తలవని తలంపుగా దత్తాత్రేయుల వారు రాజగృహానికి వచ్చారు. రాజు దత్తప్రభువులకు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. దత్తుడు రాజును సాదరంగా లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత రాజు దత్తమునీంద్రులను ఒక ఆసనంపై కూర్చోపెట్టి పాదపూజ చేసి అనేక విధముల స్తుతించాడు. అంతటా దత్తప్రభువులు, రాజా, నీ కుమార్ని చూడాలని వచ్చాను అని అన్నారు. అప్పుడు రాజు, దత్తమునీంద్ర, ఏమి చెప్పమంటారు? నా తపస్సు, ధ్యానం, వ్రతం, పూజ అన్నీ నిరర్థకమయ్యాయి. భగవంతుడు ప్రసాదించిన బాలుడు నాకు గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళులా ఉన్నాడు. అంగవిహీనుడైన ఈ బాలుణ్ణి చూసి అనర్హుడనయ్యాను గాని తమ ఆజ్ఞ కాదనలేను అని చెప్పి బాలుణ్ణి రప్పించి మునీంద్రుల ముందు ఉంచాడు. దత్తప్రభువులు కొంతసేపు కండ్లు మూసుకుని వాని పూర్వజన్మ కర్మనంతను కనుగొని, రాజా, నువ్వు చింతించకు. ఈ బాలుడు సర్వులను జయించేటంత ప్రతాపశాలి కాగలడు. అయితే నువ్వు కాస్త గర్వించి సంకష్ట చతుర్థి వ్రతకాలంలో జాగరణ మందు శుద్ధాచమనాది నియమాలు పాటించకపోవడం వల్ల వ్రత ఉల్లంఘనం జరిగి, నువ్వు శుద్ధ ఆచమనాది నియమాలు పాటించకపోవడం వల్ల వ్రతోల్లంఘనం జరిగి నీకు అంగవిహీనం గల పుత్రుడు పుట్టాడు. అయితే ఉపాయం చేత ఈ బాలుడు సర్వాంగ సుందరుడు
కాగలడు అని పలికాడు. అప్పుడు రాజు, దత్తమునీంద్ర, నా పుత్రుడు సర్వావయ సమన్వితుడు కాగల ఉపాయం దయచేసి మీరే సెలవియ్యండి అని దత్తప్రభువును వేడుకున్నాడు. అంతటా దయాళుడైన దత్తయోగీంద్రుడు బాలునకు అంగన్యాస కరన్యాస సహిత గణేశ ఏకాక్షర మహామంత్రము ఉపదేశించి, అబ్బాయి, ఉత్తమోత్తమైన ఈ మంత్రరాజమును భక్తి శ్రద్ధలతో ఉపవాస నియమంతో గాని ఏకభుక్త నియమంతో గాని ఒక పుష్కర కాలం జపిస్తే సర్వార్థిహరుడు సకల జన శుభంకరుడు విఘ్నహరుడు అగు విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై నీకు దర్శనమిచ్చి నీ కోరికలు తీరుస్తాడు. నీ శ్రీ గణేశుని కరుణాపూరిత దృక్కు నీపై ప్రసరించగానే నీకు సర్వాంగ సుందరమైన దివ్య దేహం ప్రాప్తిస్తుంది అని బాలునకు వరమిచ్చి రాజును ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. దత్తమునీంద్రుడు అంతర్హితమయ్యాక బాలుడు, తండ్రి, నన్ను వనములకు పంపు, నేను తపస్సు చేసి గణనాథుని ప్రసన్నం చేసుకుంటాను అని కోరాడు. తొలుత రాజు కొంత విచారించినా తుదకు మనస్సు కుదుటపరుచుకుని నరవాహనంపై కుమారుని అరణ్యమునకు పంపాడు. రాజభటులు బాలునకి ఒక పర్ణకుటీరం నిర్మించి అందు ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి తిరిగి నగరానికి మరలిపోయారు. బాలుడు తపోనిష్టలో నిమగ్నుడై కుటీరంలో కూర్చున్నాడు. 72వ అధ్యాయం సమాప్తం.